ఆదిలాబాద్ జిల్లాలో వంకాయ పంటతో రైతులు లాభాలు గడిస్తున్నారు. వంకాయ పంట వన్నె తగ్గిన బంగారంలా తయారైంది. రోజు రోజుకు వంకాయ ధరలు పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నెలకు లక్షల ఆదాయంతో జాక్పాట్ తగిలినట్లు రైతుల దశను మార్చేస్తోంది. ఇక రైతులకు వంకాయ పంట ఎలా కలిసొచ్చిందో వారి మాటల్లోనే విందాం. ఆదిలాబాద్ జిల్లాలో వంకాయ సాగు రైతులు లాభాల్లో రాణిస్తున్నారు. పండించిన వంకాయకు మార్కెట్లో మంచి ధర పలుకుతుంది. రైతులకు కాసుల వర్షం కురిపిస్తుంది. పిప్పరవాడ గ్రామంలో ప్రతి ఏటా వంకాయ సాగు చేస్తూ లక్షల ఆదాయం వెనుకేసుకుంటున్నారు. ఈ ఏడాది రైతు నాగిరెడ్డి 6 ఎకరాల్లో వంకాయ సాగు చేయగా సుభాష్ రెడ్డి 3, సంతోష్ రెడ్డి 2 ఎకరాల్లో సాగు చేశారు. 2 నెలలు ఏకదాటిగా కురిసిన వర్షాలతో తొలుత ఇబ్బందులు పడ్డారు. వర్షం పంటను ముంచుతుందని భయపడ్డారు. అలా జరగకుండా రైతుల దశ మారింది. వర్షాలు తగ్గడంతో మార్కెట్లో వంకాయ ధరలు పెరిగాయి. చేను దగ్గరే కిలో 25 రూపాయలకు అమ్ముతున్నారు. ఇంకా పెరుగుతాయంటున్నారు. మేము ఈ వంకాయ సాగు చేపట్టి 15 సంవత్సరాలు అవుతుంది. కుంటాలే దిగుబడి అయితే లెక్కేం ఉండదు, కానీ మార్కెట్ రేట్ని బట్టి 4 నెలలు రావచ్చు, 6 నెలలు రావచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆదిలాబాద్ మార్కెట్లో 15 నుంచి 20 రూపాయల రేట్ నడుస్తుంది. ఒక ఎకరానికి మంచి వర్షాలు లేకుండా ఇంత 30 నుంచి 40 కుంటాల దిగుబడి వస్తుంది. ఒక్కసారి ఒక్క కోతకు, వారానికి ఒక కోత. లేదా వర్షాలు ఎక్కువ ఉంటే ఇంత 10 కుంటాలు 8 కుంటాలు వస్తుంది. వర్షాలు ఎక్కువ ఉంటాయి, అధిక వర్షాలు ఉంటాయి. సరే, ఇది ఏమైతే సార్ మంచి ధరలు ఉన్నప్పుడు మంచి డబ్బులు వస్తాయని రైతులు పంటను 5 రోజులకోసారి తెంపుతున్నారు. కోసినప్పుడల్లా ఎకరాకు 16 క్వింటాల దిగుబడి వస్తుందంటున్నారు. ఒక్కసారి వంకాయలు అమ్మితే 40 నుంచి 50 వేల వరకు ఆదాయం వస్తుందంటున్నారు. ఇలా 1 నెలలో 7 సార్లు వంకాయలు కోతలు కోసి అమ్ముతున్నారు. ఇక్కడి వంకాయ పంట మహారాష్ట్రలోని చంద్రాపూర్, నాగపూర్, తెలంగాణలోని హైదరాబాద్కు ఎగుమతి చేస్తున్నారు రైతులు. ఒకసారి కటింగ్ చేస్తే అది ఎట్లా ఉంటాయంటే, వంకాయ కాసింది అనుకో, మంచిగా కాస్తే 4 టన్నుల వరకు కూడా ఎకరానికి వచ్చిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు అంటే ఉన్న మార్కెట్ ప్రకారం ఎట్లా ఉన్నాయంటే, రేటు బాగుంటే ఒక ఎకరానికి ఒక వారానికి ఒక కటింగ్ చేసినా కూడా నెలకు 4 కటింగ్లు అవుతాయి. 40,000 చొప్పున పట్టినా కూడా 1,60,000 దాకా వస్తాయి నెల రోజులలో. మంచి రేటు ఉండాలా, మార్కెట్లో మంచి దిగుబడి మనకు రావాలా, అన్నీ వస్తేనే మనకు 2 లక్షల రూపాయల దాకా ఆదాయం వస్తుంది, వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఎకరానికి. ఒక నెలలో కూడా రేటు ఉండాలా, మార్కెట్లో రేటు ఉంటే 2 లక్షల దాకా కూడా ఆదాయం వస్తుంది. వంకాయ పంట 7 నెలల పాటు సాగుతుంది. ఒక పంట సీజన్లో మొత్తం 30-40 మెట్రిక్ టన్నుల దిగుబడి సాధిస్తున్నామని రైతులు చెబుతున్నారు. అయితే సస్య రక్షణ జాగ్రత్తలు తీసుకుంటే తప్ప వంకాయ దిగుబడి రావంటున్నారు. ఇంతకు ముందున్న సీడ్స్ అయితే వారానికి ఒకసారి తెంపేది. ఇప్పుడు ఇది మేము వేసేది సూరత్ సీడ్. 4 నుంచి 5 రోజుల మధ్యన తెంపడం జరుగుతుంది. ఒక్కసారికి మనకు 15-16 క్వింటాళ్ళు ఒక ఎకరానికి దిగుబడి వస్తుంది ఒక రోజు తెంపడానికి. నెలలో అంటే 7 నుంచి 8 సార్లు పంట తీయడం జరుగుతుంది. ఆదాయం అన్నది మనకు మార్కెట్ ఏ విధంగా ఉంటుంది అన్నది తెలియలేదు. ఒకరోజు 20 రూపాయలు ఉండొచ్చు, ఇంకో రోజు 5 రూపాయలకు కూడా పడిపోవచ్చు. ఒక నిలకడ లేని ధర ఉంటుంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఇంత ఆదాయం వస్తుందని చెప్పి. ఇతర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ధరలు ఇంకా పెరుగుతాయని రైతులు అంచనా వేస్తున్నారు. కిలో వంకాయ ధర 45 రూపాయలు దాటితే లాభాలు అనూహ్యంగా ఉంటాయంటున్నారు. పత్తి కంటే వంకాయ సాగు అధిక లాభాలను ఇస్తోందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.